డయాబెటిస్ రాకుండా ముందే జాగ్రత్త పడితే చాలా మంచిది కదా. సో ఈరోజు డయాబెటిక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మధుమేహం అనేది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, వినియోగంలో సమస్యల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పరిస్థితి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ టిప్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి. అసలు మొదట చక్కెర మానేయండి. అలాగే సరైన ఆహారం తీసుకుంటూ ఉండండి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన మంచి ఆహారం తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్స్ తగ్గించాలి. వీటిలో అధిక పరిమాణంలో ఉండే చక్కెర, కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. టైమింగ్ ఆఫ్ మీల్స్ పాటించండి. భోజనాలు నియమిత సమయాల్లో తీసుకోవడం ముఖ్యం. అంతేకాకుండా ఎక్కువసార్లు చిన్న భోజనాలు తీసుకోవడం మంచిది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చెయ్యాలి. నడక, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వెయిట్ కంట్రోల్ చాలా ముఖ్యం. హెల్దీ వెయిట్ను కొనసాగించడం ద్వారా మధుమేహం రాకుండా నివారించవచ్చు. బరువు తగ్గడానికి సరైన వ్యాయామం, ఆహారపు అలవాట్లను పాటించాలి. మంచి నిద్ర అనేది చాలా అవసరం. ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు సౌకర్యవంతమైన నిద్ర పొందడం ముఖ్యం. నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. నిద్రకు ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచండి. పుస్తకాలు చదవడం వంటి పనులు చేస్తే నిద్ర సరిగా పడుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి. మెడికల్ చెకప్లు చేస్తూ ఉండండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నిరంతరం పరీక్షించుకోవడం, డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ని పాటించండి. సిమ్టమ్స్ ముందే గుర్తించండి. మధుమేహం ప్రారంభ లక్షణాలు గమనించి వెంటనే వైద్యులను సంప్రదించడం చెయ్యాలి. తగినంత నీరు తాగుతూ ఉండండి. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరంలో టాక్సిన్స్ తొలగించవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ ఫ్రీ డ్రింక్స్ మాత్రమే తాగండి. షుగర్ అధికంగా ఉండే ప్రతి డ్రింక్ను తగ్గించి షుగర్ ఫ్రీ పానీయాలను తీసుకోవాలి. ఇక ప్రతి సమస్యకు ఎంతో కొంత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది కారణమవుతూనే ఉంటుంది. కాబట్టి వాటిని వదిలేయండి. పూర్తిగా మానేయడం మంచిది. ఫ్యామిలీ హిస్టరీని కూడా ఒకసారి పరిశీలించండి. మీ కుటుంబంలో మధుమేహం చరిత్ర ఉందా అనే విషయాన్ని తెలుసుకోండి. ఇది మీకు మీ ఆరోగ్య నిర్వహణకు సహాయపడుతుంది. ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీరు జాగ్రత్తగా మెడికల్ అడ్వైస్ తీసుకుంటూ ఉంటే మంచిది. మధుమేహం రాకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, మంచి నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్, హైడ్రేషన్, ధూమపానం మరియు మద్యాన్ని తగ్గించడం వంటి అలవాట్లు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మధుమేహాన్ని నివారించండి, ఆరోగ్యంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్.